రామరాజు వేదవతి దగ్గరికి వచ్చి బుజ్జమ్మ అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రామరాజు వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం, బుజ్జమ్మ, నీతో ఇన్నాళ్ళు మాట్లాడకుండా ఉండడం నాకు చాలా కష్టంగానే ఉంది. నేను చేసింది తప్పే, నన్ను క్షమించు బుజ్జమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే ఒక్కసారిగా అలా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం, ఈ 25 ఏళ్లలో నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించావు, అలాగే నేను కూడా నిన్ను ఎంతో ప్రేమించాను, కానీ నీ మీద నమ్మకం నేను కోల్పోయాను బుజ్జమ్మ, అందుకు నన్ను క్షమించు. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నేను కూడా నిన్ను అంతగానే ప్రేమిస్తున్నాను, కానీ ఈ మధ్యలో వచ్చాయి చూడు, ఇవి మనకి కష్టాలు అనుకొని ఇలా వదిలేయడమే బుజ్జమ్మ. నువ్వంటే నాకు చాలా ఇష్టం బుజ్జమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం, బుజ్జమ్మ, ఇంతకాలం నిన్ను ఇలా దూరం పెట్టినందుకు చాలా బాధగా అనిపిస్తుంది బుజ్జమ్మ. నీ తప్పు లేదు అన్నా సరే నిన్ను నేను దూరంగా పెట్టాను చూడు, అది నాకు ఎంత సిగ్గుగానో ఉంది ఈ బుజ్జమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదవతి అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం, బుజ్జమ్మ, నన్ను క్షమిస్తావు కదు నువ్వు అని చెప్పేసి అయితే తన చేతులు పట్టుకొని చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతికి అయితే చాలా బాధ అనిపించి ఒక్కసారిగా తన రామరాజుని చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ అయితే ఒకరినొకరు హగ్ చేసుకొని, ఇన్నాళ్ళు మనకి ఈ దూరం ఉన్నది చాలు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో అటువైపుగా ప్రేమ, నర్మద వెళ్తూ ఉండగా వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు. అమ్మయ్య, మామయ్య, అత్తయ్య కలిసిపోయారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, ఇక అదే చాలు మాకు అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళిద్దరిని చూసి మురిసిపోతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.